ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని తప్పుబట్టింది నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ ఎన్బిడిఏ. ఎలాంటి కారణం లేకుండా సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారనే దురుద్దేశంతో ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఇది మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని, ఆర్టికల్ 19A ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది. ఎన్బిడిఏ తమకు నచ్చిన ఛానల్ ద్వారా వార్తలను తెలుసుకునే హక్కు ప్రజలకు కల్పించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అంశమని పేర్కొంది. మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎన్బిడిఏ. ప్రభుత్వం జోక్యం చేసుకుని సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రాష్ట్రం పరువును ప్రపంచ స్థాయిలో బజారుకి ఇచ్చిందన్నారు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణరాజు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడితో ఎంఎస్ఓలు అనుసరిస్తున్న తీరును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తప్పుబట్టిందన్నారు. ఎంతో ప్రజాదరణ కలిగిన సాక్షి టీవీతో పాటు పలు టీవీ ఛానల్స్ ప్రసారాలను నిలిపివేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ఎంఎస్ఓలతో మాట్లాడి వెంటనే టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని ఐఎఫ్జే సూచించిన విషయాన్ని గుర్తు చేశారు కృష్ణరాజు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర పరువును బజారుకీడ్చింది అనే బదులు అంతర్జాతీయంగా ఆంధ్రాకు ఉన్న ఇమేజ్ను గంగపాలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఓలు ఈ ప్రభుత్వ ఒత్తిళ్లు లేకపోతే ప్రలోభాలు కారణాలు ఏమైనప్పటికీ కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన సాక్షి, టీవీ 9, 10 టీవీ, ఎన్టీవీ ప్రసారాలను నిలిపివేశారు.